99 టీవీ కరీంనగర్. వరంగల్ రాజకీయాలు హై టెన్షన్ ను క్రియేట్ చేస్తున్నాయి. మీనాక్షి నటరాజన్తో భేటీ అవ్వడం ప్రాధాన్యతను సంతరించుకుంది. కొండా దంపతులపై క్రమశిక్షణా చర్యలకు సమయం వచ్చిందని కొందరు నేతలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే కొండా వ్యాఖ్యలపై అటు బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు, అటు రాష్ట్ర ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేయడం మరింత వివాదం రాజుకుంది. దీంతో వరంగల్ ఒక్కసారిగా హీట్ ఎక్కుతోంది. కొండా ఎపిసోడ్స్ పై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. వరంగల్ బీసీ ముద్దుబిడ్డ కొండా మురళి మాజీ ఎమ్మెల్సీ వ్యాఖ్యలు, అదేవిధంగా వ్యవహార శైలిపై ఇప్పటికే వరంగల్ ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు, అదేవిధంగా ప్రతిపక్ష నాయకులు కూడా పూర్తి స్థాయిలో ధ్వజమెత్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. దీనిపైన గత 15 రోజుల నుంచి అనేక వివాదాస్పదమైన ఘటనలు జరిగినటువంటి సందర్భం చూసుకుంటూ వచ్చినటువంటి అంశం అయితే ఈరోజు ఒక హైదరాబాద్ కేంద్రంగా ఒక కొలికి వచ్చే అవకాశం కనబడుతుంది. ముఖ్యంగా మీనాక్షి నటరాజన్తో భేటీ అయినటువంటి సందర్భాలు అయితే ఈరోజు హైదరాబాద్లో చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా కొండా మురళి బీసీ నాయకుడిగా, బీసీ నేతగా కూడా తన ఉనికి చాటుకునే విధంగా బీసీ నాయకుడు అయినటువంటి మహేష్ కుమార్ గౌడ్పై కూడా తన వ్యాఖ్యలు కూడా చేసినటువంటి సందర్భం కనబడుతుంది. ముఖ్యంగా మహేష్ కుమార్ గౌడ్కు మరింత అత్యున్నత తనకు పదవి ఉండాలని చెప్పి కోరుకునే కాక మరోసారి రేవంత్ రెడ్డి కూడా, సీఎం రేవంత్ రెడ్డి కూడా మరోసారి కొనసాగించాలని చెప్పేసి ఒక వ్యాఖ్యలు కూడా చేసినటువంటి సందర్భం హైదరాబాద్లో ఉంది. మరోవైపు మీనాక్షి నటరాజన్తో పాటు రాహుల్ గాంధీ కూడా మరొకసారి ప్రధానమంత్రి కావడమే మా ఎజెండా అని చెప్పేసి కొండా దంపతులు చేసినటువంటి వ్యాఖ్యలు పూర్తిగా ఒక కాంగ్రెస్ వైపు మొగ్గు చూపే పరిస్థితులు కనబడుతున్నాయి. ముఖ్యంగా 4వ తారీఖు మల్లికార్జున ఖర్గే వస్తున్న నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే కొండా మురళి చేసినటువంటి వివాదాస్పద వ్యాఖ్యలు, పార్టీ ప్రతిష్టను భంగం కలిగించేటువంటి వ్యాఖ్యలపై ఒక తీర్పు వచ్చే అంశం అయితే ఉందని చెప్పేసి ఇప్పటికే వరంగల్ ఉమ్మడి జిల్లా నేతల నాయకులు అయితే అభిప్రాయం వ్యక్తం. గత వారం రోజుల కింద హన్మకొండలోని నారాయణ రెడ్డి నివాసంలో భేటీ అయినటువంటి నాయకులు 4వ తారీఖు వరకు వేచి ఉండాలని చెప్పినటువంటి సందర్భం కనబడుతుంది. ఇక 4వ తారీఖు కూడా సమయం వచ్చేసింది. దానిపైన కూడా క్లారిటీ ఇచ్చేందుకు అధిష్టానం కూడా రెడీగా ఉందని చెప్పేసి నాయకులు అయితే పూర్తి స్థాయిలో అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే ఈ రోజు జరిగిన పరిణామాలను చూసుకుంటే అటు కొండా సురేఖ, కొండా మురళి ఇద్దరు ఎమ్మెల్యే క్వార్టర్లో ఇచ్చినటువంటి ప్రసంగం చూస్తే పూర్తిగా ఒక వన్ సైడ్ వార్ అయ్యే విధంగా కనబడుతుంది. ముఖ్యంగా బీసీ నాయకుల కోసం మేము ఈ పోరాటం చేస్తున్నాం తప్ప ఎవరితోని పోరాటం కాదు, అందరికీ మేమే శత్రువులం అయ్యామే తప్ప మా మీద ఎవరైనా కానీ కక్ష సాధింపు చేస్తున్నారు అని చెప్పేసి ఒక వ్యాఖ్యలు చేయడమే పాటు పార్టీ అభివృద్ధి కోసం ఇన్నేళ్ళు మేము పనిచేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతున్నాయి. ముఖ్యంగా బీసీ నేత అయినటువంటి మహేష్ కుమార్ గౌడ్ ఆశీర్వాదాలు ఆయనకు మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని చెప్పేసి మేము ఆకాంక్షిస్తున్నాం. ముఖ్యంగా యువ నాయకుడు రాహుల్ గాంధీకి ప్రధాన మంత్రి పట్టం కట్టించే వ్యవహారంలో మాది కీలక పాత్ర పోషిస్తామని చెప్పడమే కాకుండా ప్రధానంగా మీనాక్షి నటరాజన్ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఉమ్మడి జిల్లా నేతలు పై ఫిర్యాదు చేసే విధంగా దాదాపుగా 66 పేజీల నివేదికను కూడా, అంటే ఫిర్యాదును కూడా అటు ఇచ్చినట్టుగా మనకు సమాచారం తెలుస్తుంది. అంటే ముఖ్యంగా మీనాక్షి నటరాజన్, మల్లికార్జున ఖర్గే ఈరోజు జరుగుతున్నటువంటి ఏదైతే భేటీలో వీరి అంశం కూడా మాట్లాడే అవకాశం కనబడుతుందని చెప్పేసి ఒకవైపు వార్తలు వినబడుతుంటే, మరోవైపు రేపు జరగబోయేటువంటి ఏదైతే బహిరంగ సభకు ముఖ్యంగా మల్లికార్జున ఖర్గే హాజరయ్యేటువంటి ఈ సమావేశానికి ఉమ్మడి జిల్లా నుంచి కూడా నేతలను సమీకరణ చేసే విధంగా అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినట్టుగా అటు కొండా మురళి, కొండా సురేఖ కూడా వ్యాఖ్యానించడం, మరోవైపు ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి నేతల, అంటే సొంత నేతల అసంతృప్తి ఒకవైపు ఉంటే రేపు జరగబోయే కార్యక్రమానికి జన సమీకరణ చేసే ప్రయత్నంలో పూర్తిగా చర్యలు తీసుకున్నటువంటి అంశం కనబడుతుంది. ముఖ్యంగా ఓటరు ఏదైతే డబ్బులు తీసుకొని ఓటరు తన ఓటు హక్కును దుర్వినియోగం చేసుకున్నారనే ఓటరు మనోభావాన్ని కూడా దెబ్బతీసే విధంగా చేసినట్టు వ్యాఖ్యలపై పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలి, దీన్ని సుమోటో కేసు కింద నమోదు చేయాలి. ముఖ్యంగా మంత్రి కొండా సురేఖ మంత్రి పదవికి బర్తరఫ్ చేయడమే కాకుండా మరోవైపు పార్టీ అధిష్టానం అండదండల కోసం, పార్టీ అధిష్టానం వద్ద మన్నల కోసం అయితే కొండ దంపతులు ప్రయత్నాలు చేస్తున్నటువంటి సందర్భం వరంగల్, హైదరాబాద్ కేంద్రంగా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే రేపు జరగబోయేటువంటి మల్లికార్జున ఖర్గేకి సంబంధించినటువంటి అంశంలో తనతో భేటీ అయ్యేందుకు కూడా కొన్ని సన్నాహాలు పూర్తి చేసిన ఇప్పటికే మీనాక్షి నటరాజన్తో ఈరోజు హైదరాబాద్లో భేటీ అయినటువంటి సందర్భం కూడా ఒక పరిస్థితి కారణమైతే రేపు జరగబోయే ఏదైతే సభ హాజరనంతరం మల్లికార్జున ఖర్గేతో ఈ సమావేశం ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్సీ బసవరాజ్ సారయ్య కూడా ఇటు మీనాక్షి నటరాజన్కు ఫిర్యాదు చేసినట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా ఏదైతే స్వపక్షంలో ఉన్నటువంటి అధికార పార్టీ నేతలు, నాయకులు కొండా మురళి చేసినటువంటి వ్యాఖ్యలు, ఆయన చేసినటువంటి వ్యవహార తీరు అయితే ప్రధానంగా
కాంగ్రెస్ పార్టీకి గడ్డుకాలం పరిస్థితి, అంటే కాంగ్రెస్ పార్టీ పరువు ప్రతిష్టను భంగం కలిగించే విధంగా ఉన్నది. ఆ తర్వాత మీనాక్షి నటరాజన్ తీసుకున్నటువంటి నిర్ణయాలపై తీసుకున్నటువంటి ఒక అంశాలను పూర్తిగా వీటన్నిటిని ఒక కొలికి తీసుకొచ్చి ఒక దగ్గరికి తీసుకొచ్చిన తర్వాత మల్లికార్జున ఖర్గేతో అటు మీనాక్షి నటరాజన్, అదేవిధంగా మహేష్ కుమార్ గౌడ్, దాంతోపాటు అంటే క్రమశిక్షణ కమిటీకి సంబంధించినటువంటి మల్లు రవి పూర్తి స్థాయిలో ఒక కమిటీని ఏర్పాటు చేసి దీని మీద నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనబడుతుంది. మొత్తంగా వరంగల్లో ఉన్నటువంటి ఏదైతే అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీలకు ఉన్నటువంటి చిచ్చు రేపినటువంటి కొండా మురళి వ్యాఖ్యలు అయితే పూర్తి స్థాయిలో రాష్ట్రాన్ని షేక్ చేసే విధంగా, దేశ నాయకులు కూడా రంగంలోకి దిగే విధంగా అయితే ఆ టాపిక్ కొనసాగుతుంది. దీనిపైన మరి రేపు మల్లికార్జున ఖర్గే కాంగ్రెస్ సభ ఏదైతే ఎల్బీ స్టేడియంలో జరగబోతుందో ఆ తర్వాత జరిగేటువంటి నిర్ణయము తీసుకునేటువంటి నిర్ణయము, దాని తర్వాత జరిగేటువంటి వ్యవహారశీలిపైనటువంటి క్రమశిక్షణ చర్యలు ఎవరి మీద ఉంటాయి ఏంటి అనేది మాత్రం వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచలనంగా మారుతుంది అనేది మాత్రం ప్రధాన అంశంగా అని చెప్పుకోవచ్చు అన్నది. ఇది ఇక్కడ జరుగుతున్నటువంటి వరంగల్ రాజకీయ పరిస్థితి. ఇది ఇక్కడ తాజా అప్డేట్. కెమెరా పర్సన్ సంపతో 99 టీవీ శ్రీధర్, వరంగల్.